ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్ అండి తిరుమల నుండి. అదొక బ్రేకింగ్ న్యూస్ కూడా అనొచ్చు. ఎందుకు అంటే పుష్కరిణి అనేది క్లోజ్ అయిపోయింది. ఎందుకు అంటే సెప్టెంబర్ 24వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని ఈ పుష్కరిణి అనేది క్లోజ్ చేస్తున్నారు ఈ 1 మంత్ మొత్తం. ఎందుకు అంటే ఈ పుష్కరిణికి క్లీనింగ్ వర్కింగ్ ప్రాసెస్లో పెట్టారు. రినోవేషన్ అనేది జరుగుతూ ఉంది. ఆ 1 మంత్ మొత్తం ఎవరిని అలో చేయడం లేదు లోపలికి. సో మొత్తం క్లోజ్ చేసేస్తారు, చుట్టూరా ఎవరిని రానికుండా. ఈ ప్రతి ఏడాది ఇలా మరమ్మతులు చేస్తూ ఉంటారంట. పుష్కరిణికి బ్రహ్మోత్సవాలు వచ్చాయి కదా, ప్రతి సంవత్సరం ఇలానే వర్కింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ప్రతి ఇయర్కి ఒకసారి. అలానే రోజు మంగళహారతి ఇచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడైతే 1 మంత్ క్లోజ్ చేస్తున్నారు. అంటే మంగళహారతి కూడా ఇవ్వటం లేదు ఈ 1 మంత్ కూడా. ఎందుకు అంటే రినోవేషన్లో ఉంది కాబట్టి. పుష్కరిణి అనేది ఎప్పటి నుంచి ఎంతవరకు అంటే జూలై 20వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఎవరిని అలో చేయటం లేదు లోపలికి.